ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజాకర్షక పథకాల అమలులో ఇటీవల ఒక ఆసక్తికర ఘటన జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై ప్రజల్లో విశేష ఆదరణ నెలకొంటున్న వేళ ఈ పథకాల ప్రభావాన్ని మరింత హైలైట్ చేస్తూ ఒక సంచలన సంఘటన వెలుగులోకొచ్చింది. అదేంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారు కూడా స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం లబ్ధిదారుగా మారారు. కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం నుంచి తుమ్మిసి వరకు భువనేశ్వరి గారు ఏవైనా ప్రత్యేక వాహనాలు, భద్రతా వాహనాలు తీసుకోకుండా సాధారణ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేశారు. ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం కింద ఆధార్ కార్డ్ చూపించి ఇతర మహిళల మాదిరిగానే ఉచిత టికెట్ తీసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో భువనేశ్వరి గారు ఇతర మహిళలతో మాట్లాడి ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రయాణం ఎలా ఉంది, ఉచిత ప్రయాణం ఎంతవరకు ఉపయోగపడుతుంది, రోజువారీ జీవితంలో ఈ పథకం ఏ మార్పులు తెచ్చింది అన్నింటినీ చాలా ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సతీమణి తమతో పాటు సాధారణ ప్రయాణికురాలుగా బస్సులో కూర్చోవడం చూసి చాలా మంది మహిళలు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణ దృశ్యాలు, ఫ్రీ టికెట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు తక్కువగా రావటం వల్ల విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా భిన్నమైన స్టైల్లో పాలన నడిపిస్తున్నారు. వాలంటీర్గా ప్రజల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను నేరుగా వింటున్నారు. అదే విధంగా భువనేశ్వరి గారు కూడా ఒక సాధారణ మహిళల ప్రజల మధ్యకు వెళ్లి పథకాలు ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా పరిశీలిస్తున్నారు. స్త్రీ శక్తి వంటి పథకాల వల్ల మహిళల ప్రయాణ స్వేచ్ఛ పెరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి సతీమణి కూడా ఈ పథకాన్ని ఉపయోగించడం ఒక పెద్ద సందేశాన్ని ప్రజలకు చేరవేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సాధారణ ప్రజలకు ఎంత చేరువుగా ఉన్నాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. మీ అభిప్రాయం ఏంటి? భువనేశ్వరి గారి ఈ సాధారణ ప్రయాణం ప్రజల మీద ఎంత ప్రభావం చూపుతుందనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? భువనేశ్వరి గారి ఈ సాధారణ ప్రయాణం ప్రజల మీద ఎంత ప్రభావం చూపుతుందనుకుంటున్నారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి.